నమస్తే వెల్కమ్ టు భారతి ఛానల్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మండల స్థాయి సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో హితవు కేంద్ర రైల్వే శాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కామారెడ్డి రైల్వే స్టేషన్ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దనున్నారు. దీనికి 39,84,00,000 వ్యయంతో పునరాభివృద్ధి పనులు చేపట్టారు. రైల్వే స్టేషన్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సౌకర్యం మరియు సౌలభ్యం కల్పించే దిశగా రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పలు రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి ప్రయాణికులకు మరిన్ని వసతులతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేసింది. అంతేకాకుండా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారతీయ రైల్వేలు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధితో రూపాంతరం చెందుతుందని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ దిశలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 40 రైల్వే స్టేషన్లను 2,737 కోట్ల అంచనా వ్యయంతో ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలను అందించడానికి మరియు వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి ఎంపిక చేసి పునరాభివృద్ధి చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడంతో ఈ పథకం ఊపందుకుంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధిలో భాగమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సాగుతున్న ప్రధాన పునరాభివృద్ధి పనులు కూడా ఉన్నాయి. వీటితో పాటు జంట నగరాల ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఇతర రైలు టెర్మినళ్లలో రద్దీని తగ్గించడానికి చర్లపల్లి స్టేషన్ అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయబడింది మరియు నగర ప్రజల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ టెర్మినల్గా రూపొందించబడింది. భారత రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకొని ABSS విధానాన్ని రూపొందించింది. ఈ ఆలోచన ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరియు రైల్వే స్టేషన్లలో ప్యాట్రోనేజ్ పెంపొందించే మాస్టర్ ప్లాన్ ప్రకారం వివిధ కీలక అంశాల అమలుపై ఆధారపడింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధికి ఎంపిక చేసిన 40 రైల్వే స్టేషన్లలో కామారెడ్డి స్టేషన్ ఒకటి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు కామారెడ్డి పట్టణం ప్రధాన జిల్లా కేంద్రం. 1896వ సంవత్సరంలో 629 కిలోమీటర్ల పొడవుతో హైదరాబాద్ నుండి మన్మాడ్ జంక్షన్ రైలు మార్గం ప్రారంభించబడింది. ఇది దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఉంది. పూర్వం నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే మరియు గోదావరి వ్యాలీ రైల్వేలచే నిర్మించబడిన హైదరాబాద్ మన్మాడ్ రైల్వే లైన్ అని పిలువబడింది. సికింద్రాబాద్, మన్మాడ్ తెలంగాణ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలను అనుసంధానం చేస్తున్న ఒక ముఖ్యమైన రైలు మార్గం. సికింద్రాబాద్ మన్మాడ్ రైలు మార్గం కామారెడ్డిని కలుపుతూ భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులను మరియు ప్రయాణికులకు రవాణా సేవలను అందించే ప్రధానమైన వనరు. అయితే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కాచిగూడ, ముఖేడ్ మార్గంలోనున్న ఈ స్టేషన్ కామారెడ్డి మరియు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రయాణికులకు సేవలను అందిస్తుంది.
ఈ స్టేషన్లో సికింద్రాబాద్, నాగర్సోల్, ముంబై, నాందేడ్, తిరుపతి, బెంగళూరు మొదలైన అనేక దిశలలో ముఖ్యమైన సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా ఆగుతాయి. అంతేకాకుండా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సుమారుగా 39.84 కోట్లతో పునరాభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టారు. సుమారు 360 చదరపు మీటర్ల విస్తీర్ణంతో స్టేషన్ భవన పునరాభివృద్ధి, స్టేషన్ ప్రాంగణం అభివృద్ధి, స్టేషన్ మొదటి ప్రవేశ ద్వారం సౌకర్యాల అభివృద్ధి, రెండవ ప్రవేశం ఏర్పాటు మరియు ఇప్పటికే ఉన్న షెడ్ను బుకింగ్ కార్యాలయంగా మార్చనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 3 లిఫ్టులు, 2 ఎక్స్లేటర్ల ఏర్పాటుతో పాటు 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. స్టేషన్ ప్రాంగణంలో కళలు మరియు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా చిత్రాలు, ప్రయాణికులకు అనుకూలంగా కోచ్లను తెలిపే మరియు రైళ్ల రాకపోకలకు తెలియజేసే సూచిక బోర్డులు, వీఐపీ లాంజ్ అభివృద్ధి పనులు పూర్తి చేయబడ్డాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో అన్ని పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాల సర్వేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూరేందుకు వీలుగా వివరాల నమోదులో అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి పెరికిట్లలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత స్థలం కలిగి ఉన్నారా, ప్రస్తుత నివాసం ఉంటున్న ఇంటి యజమానెవరు, పాత పెంకుటిళ్లలో ఉంటున్నారా లేక పక్క గృహమా, నివేశన స్థలానికి సంబంధించి ఏమైనా ధృవీకరణ పత్రాలున్నాయా తదితర అంశాలను పరిశీలిస్తూ మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేయించారు. సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, ఇప్పటి వరకు ఎంతమంది వివరాలను సేకరించారు, ఆన్లైన్లో ఎన్ని వివరాలను అప్లోడ్ చేశారని అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ తప్పిదారులకు తావు లేకుండా వివరాలను సేకరిస్తూ ఆన్లైన్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. పురాతన శిథిలావస్థకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే అలాంటి వారి వివరాలను కూడా సర్వే యాప్లో పొందుపరచాలని అన్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వివరాల నమోదులో అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్ గజానన్, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. డిస్మాంటిల్ చేసి కట్టుకోవడానికి ఏదో ఒక 5-6 నెలలు మేము రెంట్ అకౌంట్ బేస్లో ఉండి ఇక్కడ కట్టుకుంటాం అన్నోళ్ళు కట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఇలా ఉంది రేకుల షెడ్డు ఏదో పాత్ర ఉంది, మేము డిస్మాంటిల్ చేసుకొని ఇక్కడే కట్టుకుంటాము అంటే ఇదే ఫోటో తీసి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ రిసీప్ట్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఏదో ఉంటుంది అది అప్లోడ్ చేసి చేయించాలి. ఒకసారి చూడండి, దాన్ని సైట్ చూపించాలి. ఎందుకంటే అదర్వైజ్ మీరు ఓన్ హౌస్ ఉండి ఇలా వెళ్ళిపోతే రేపు పొద్దున్న శాంక్షన్ కాకపోతే. నగర ప్రజల ప్రతి ఒక్కరి సహకారంతో బాపూజీ వచనాలయాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ లైబ్రరీగా తీర్చిదిద్దుతామని బాపూజీ వచనాలయం అధ్యక్షుడు గడ్డం భక్తవత్సలం చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చరిత్ర గల బాపూజీ వచనాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. ఇందూరు నగరంలోని బాపూజీ వచనాలయం ఎన్నికలు గత ఆదివారం రోజు జరిగాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు గురువారం రోజు ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షులు భక్తవత్సలం ప్యానెల్, ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అధికారులు ఎంఎస్ శ్రీహరి ఆచార్య, డాక్టర్ పులి జైపాల్, ఆరెట్టి నారాయణలు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా ఎన్నికైన భక్తవత్సలం మాట్లాడుతూ తమ ప్యానెల్ అభ్యర్థులపై విశ్వాసం ఉంచి ఓటర్లు అత్యధిక మెజారిటీతో గెలిపించారని, వారి నమ్మకాలకు అనుగుణంగా బాపూజీ వచనాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు వచనాలయంలో చదువుకొని ఉద్యోగాలు పొందారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే రోజు రోజుకు పాఠకుల సంఖ్య పెరగడంతో దానికి తోడు ప్రస్తుత భవనం 100 ఏళ్లకు పైబడి ఉండడంతో నూతన భవనానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అధునాతన సౌకర్యాలతో నిర్మించేందుకు రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ భవన నిర్మాణానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమ వంతు సహకారాన్ని అందించాలని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా లైబ్రరీని డిజిటలైజేషన్ చేసేందుకు చర్యలు చేపట్టారు.
చేపట్టినట్లు భక్తవత్సలం వివరించారు. ఈ మహత్తరమైన యజ్ఞాన్ని పూర్తి చేయాలంటే నగర ప్రజల సహకారం ఎంతైనా ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులతో పాటు ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ రావు, ఉపాధ్యక్షులు భవంతి దేవిదాస్, బోగ అశోక్, సంయుక్త కార్యదర్శి ఏఎస్ సాంబయ్య, పెంట దత్తాద్రి, కోశాధికారి గంగాధర్ రావుతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఓటర్ వచ్చినప్పుడు ఒకటే చెప్పిర్రు, ఎలక్షన్ బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. మాకు ఒక ఎమ్మెల్యే ఎలక్షనో ఎంపీ ఎలక్షనో జరుగుతున్నట్టు కనబడుతుంది. ఒక సిస్టమేటిక్గా మరి ఎటువంటి బాధ లేకుండా గత నెల రోజుల నుంచి మరి ఆచార్య గారు, నారాయణ గారు, జైపాల్ గారు, మధుకర్ గారు మరి నలుగురు కూడా బైలాస్లో ఎలా ఉందో దాని ప్రకారం ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. దానివల్ల ఎటువంటి ఆటంకాలు మనకు జరగలేదు. మరి చాలామంది ఇలా కాదు అలా కాదు అని చెప్పినప్పుడు కూడా మన ఎలక్షన్స్ ఆచార్య గారు ఒకటే చెప్పడం జరిగింది, నేను బైలాసు సిస్టమేటిక్ ఎలక్షన్ చేస్తా తప్పితే ఎవరేమన్నా చెప్పినా కానీ నేను చేయనని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గత సంవత్సరం కూడా ఆచార్య గారే నిర్వహించడం జరిగింది. మరి దానికన్నా కూడా బ్రహ్మాండంగా ఈసారి ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్లో మరి మన ప్యానల్, నా యొక్క ప్యానల్ ఉన్నటువంటి 19 మంది కూడా ఎలక్షన్లో ప్యానల్ మొత్తం ఇక్కడ ఉన్న ఓటర్సు, బాపూజీ వాచనాలయ ఓటర్సు, బాపూజీ వాచనాలయ మెంబర్సు ఒక నమ్మకంతో ఈ ప్యానల్ అయితేనే ఈ బాపూజీ వాచనం అభివృద్ధి చెందుతారన్న ఉద్దేశంతో మరి ప్యానల్ ఓటేసి మా 19 మందిని గెలిపించినందుకు నేను అందరికి కూడా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఏ నమ్మకంతోనైతే డిసెంబర్ 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు అనంతపురం పట్టణంలో జరిగే మానవ హక్కుల వేదిక 10వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది గొర్రెపాటి మాధవరావు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాల మీద అప్రకటిత నిర్బంధాన్ని కొనసాగిస్తున్నాయని, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. సహజ వనరులపై బహుజాతి సంస్థలకు కాకుండా ప్రజలకు, అడవిపై ఆదివాసీలకు హక్కు ఉండాలని డిమాండ్ చేస్తూ జరిగే మానవ హక్కుల వేదిక 10వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది గొర్రెపాటి మాధవరావు పిలుపునిచ్చారు. గురువారం నాడు నిజామాబాద్ నగరం ఎల్లమ్మగుట్ట మానవ హక్కుల వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను గొర్రెపాటి మాధవరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 14న మానవ హక్కుల వేదిక సంస్థాగత మహాసభ ఉంటుందని, డిసెంబర్ 15న వివిధ అంశాలపై సెమినార్లు ఉంటాయని అన్నారు. కులగణన ఎందుకు అవసరం అనే అంశంపై సామాజిక విశ్లేషకులు ఎస్ఎం సాహు, బస్తార్లో మానవ హక్కుల ఉల్లంఘనాలు అనే అంశంపై మాలిని సుబ్రహ్మణ్యం మరియు ఎన్ఈపి 2020 కాషాయకరణ, కార్పొరేటీకరణ అంశంపై వెంకటరామమూర్తి వివరిస్తారని తెలిపారు. ఆశ అంతమైతే సమస్తం కోల్పోతామన్న పాలస్తీనా కవి మహమ్మద్ దర్విష్ పిలుపు కొనసాగింపుగా ఆశ నిశ్చయాలతో మానవ హక్కుల వేదిక తన కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొందించుకోబోతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాల మీద అప్రకటిత నిర్బంధాన్ని కొనసాగిస్తున్నాయని, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. రాజ్యాంగాన్ని తిరిగి రచించాలన్న కుటిల ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని, అందులో భాగంగానే లగిచర్ల తదితర ఘటనలు జరిగాయని, ప్రజా ఉద్యమాలకు ప్రభుత్వాలు వెనకడుగు వేయాల్సిందేనని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంట్యాల రమేష్, జిల్లా కోశాధికారి ఆకుల సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు మీనా సహాని, జి అన్వేష్, కృష్ణ, గోపాలరావు తదితరులు ఉన్నారు. దీని యొక్క అవసరం ఏమిటి, ఈ పూల గణనతోటి ఏ రకంగా ఏ కులాల వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, పరిపాలనలో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉంది, విద్యారంగంలో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉంది, ఈ అంశాలన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అంతేకాకుండా రేపొద్దున స్థానిక సంస్థలకి జరగబోయే ఎన్నికల్లో కూడా ఎన్ని స్థానాలను ఈ బీసీలకి కేటాయించాల్సి ఉంటుంది అనే అంశం కూడా దీంట్లో ఇమిడి ఉంది. కాబట్టి
దానికి ఉన్న ప్రాధాన్యం రీత్యా ఈ 3 అంశాలని దాంట్లో చేర్చాము. నిజామాబాద్ జిల్లా నుంచి మొత్తం 11 మంది ప్రతినిధులము ఈ మహాసభల్లో పాల్గొనడానికి వెళ్తున్నాము. అలాగే మొత్తం ఆంధ్ర తెలంగాణ జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా 10 నుంచి 15 వరకు ప్రతినిధులు పాల్గొంటారు. గత 2 సంవత్సరాలుగా ఆ సంస్థ చేసిన కార్యకలాపాలు, వాటి నుంచి వచ్చిన గుణపాఠాలు సమీక్ష చేసుకొని రాబోయే 2 సంవత్సరాల కోసం కర్తవ్యాలని రూపొందించుకోవటం కోసం ఈ మహాసభ ఉపయోగపడుతుంది. నర్సాపూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంత మల్లన్న కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని నిర్వాహకులు చెప్పారు. కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సంత మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులు సంజీవ్ మాట్లాడుతూ గురువారం నాడు గ్రామం నుండి స్వామివారి విగ్రహ ఊరేగింపు నిర్వహించి ఇనాయత్ నగర్ రోడ్డు పక్కన ఉన్న సంత మల్లన్న ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించామని తెలిపారు. అలాగే యజ్ఞ కార్యక్రమంతో పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే జాతర మహోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. 16న బోనాల ఊరేగింపు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఒగ్గు నాటకం నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే అన్నప్రసాద కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో ఈ నిన్నటి నుండి అనగా 11వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు శ్రీ సంత మల్లన్న స్వామివారి బ్రహ్మోత్సవాలు భారీ ఎత్తున జరపడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న 11వ తారీఖు నాడు యజ్ఞ కార్యక్రమము, కుంకుమ పూజ చేయడం జరిగింది. ఈరోజు యజ్ఞ కార్యక్రమము మరియు స్వామివారి ఊరేగింపు, స్వామివారికి కళ్యాణోత్సవము జరుగుతుంది. అలాగే 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు కూడా అగ్గోలతోని పెద్ద ఎత్తున బోనాల పండుగ మరియు సంతర్పణ, అలాగే ఊరందరి సహకారంతో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు చుట్టుపక్కల గ్రామాల వారు కావచ్చు, నర్సాపూర్ గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారి సేవని వీక్షించగలరని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొన్ని తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. విద్యార్థులు దురలవాట్లు, దుర్వ్యసనాలకు లోను కాకుండా చదువులో రాణించాలని రెంజల్ ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్ సూచించారు. దేహ దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడా ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని వెల్లడించారు. రెంజల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో గత 3 రోజులుగా సీఎం ఆటల పోటీలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రీడల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్ పోటీలు నిర్వహించగా గెలుపొందిన విజేతలకు ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రోజులుగా 17 గ్రామాలకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులు ఆటల పోటీల్లో పాల్గొన్నారన్నారు. విద్యార్థులు దురలవాట్లు, దుర్వ్యసనాలకు లోను కాకుండా చదువులో రాణించాలని రెంజల్ ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్ సూచించారు. దేహ దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న పోటీల్లో ఉత్తమ ప్రదర్శించిన వారిని జిల్లా స్థాయి క్రీడలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కావున ప్రతి విద్యార్థులు వారి నైపుణ్యాన్ని కనబర్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కూడా సంపాదించవచ్చునని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు ఆదేశాలతో మనం రాష్ట్రంలోనే అన్ని గ్రామాల్లో, అన్ని మండలాలలో ఈ యొక్క సీఎం కప్ గురించి క్రీడలు మనం గత 3 రోజులుగా మండల స్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది. మళ్ళీ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ముందు నిర్వహించుకోబడుతున్నాం. ఇక్కడ మంచిగా ఆడిన వాళ్ళని సెలెక్షన్ చేసి ఏదైతే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఈ టీంలలోకి వెళ్ళి ఎవరైతే మంచి నైపుణ్యం కనబరిచినారో వాళ్ళందరినీ ఒక టీంగా మరి మన మండలాన్ని, రేంజర్ మండలానికి మంచి పేరు తీసుకురావడానికి జిల్లాకు పంపించడం జరుగుతుంది. జిల్లాలో కూడా మంచిగా గెలిచి వాళ్ళని స్టేట్ కూడా పంపించడం జరుగుతుంది. రెంజల్ మండలంలో డెంగ్యూ మరియు మలేరియా వ్యాధుల నివారణకు మరిన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ చెప్పారు. ఇప్పటి వరకు 26 డెంగ్యూ కేసులు నమోదు కావడంతో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామాల్లో పనిచేయాలని సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో డెంగ్యూ మరియు మలేరియాపై జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు 26 డెంగ్యూ కేసులు నమోదు కావడంతో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రామాల్లో పనిచేయాలన్నారు. ప్రత్యేక వాహనంతో వెళ్లి గ్రామాల్లోని మురికి కాలువలు, నీటి గుంతలపై దోమలు వాలకుండా గ్రామ పంచాయతీ సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ జరుగుతుందన్నారు. అలాగే 3 రకాల దోమలు ఉంటాయన్నారు. వీటి ద్వారా 8 రకాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు పాటించడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది ఇంకా మలేరియా, డెంగ్యూ వ్యాధుల నిరోధానికి మరిన్ని పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆశా వర్కర్ల సేవలను జిల్లా మలేరియా అధికారి కొనియాడారు. గ్రామాల్లో ఆరోగ్యం సిబ్బంది ఇంటింటా తిరుగుతూ ఎవరికి ఎలాంటి జ్వరం వచ్చినా వెంటనే ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందిస్తారని వివరించారు. ఇక్కడ ఈ మండలంలో ఈ ప్రాథమిక ఆరోగ్యం కింద ఇప్పటివరకు 26 డెంగీ వ్యాధిగ్రస్తులు నమోదయ్యారు ఈ సంవత్సరం. కాబట్టి మా స్టాఫ్తో, మా సిబ్బందితో దీనిపైన రివ్యూ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఆశా వారీగా మేము సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో మా ఆశా కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఫీల్డ్ స్థాయిలో వాళ్ళ వర్క్ సరిగా ఉండడంతో మేము ఈ డెంగీ వ్యాధిగ్రస్తులను కట్టడి చేయగలిగినాం. కేసులు ఎక్కువ పెరగకుండా చూడగలిగినాం ఈ సంవత్సరం. అట్లాగే వచ్చే సంవత్సరానికి కూడా ఏ రకమైన మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి, ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అని వాళ్ళకి క్షుణ్ణంగా ప్రతి విషయం పైన అవగాహన కల్పించడం జరిగింది. 3 రకాల దోమలు, అనాఫిలిస్, క్యూలెక్స్, ఎడిస్ అనే 3 రకాల దోమలతో దాదాపు 8 రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ 8 రకాల జబ్బులు, ఈ 3 రకాల దోమలపైన క్లియర్గా వాళ్ళకి వివరించడం జరిగింది. నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం, ప్రతి వారం ఫ్రైడే గట్టిగా కండక్ట్ చేయడం, అట్లాగే ఈ దోమల ద్వారా వచ్చే జబ్బులను ఏ రకంగా గుర్తించడం, పేషెంట్లకి ఏ రకంగా గుర్తించుకోవాలో వాళ్ళకి అవగాహన కల్పించడం, స్కూళ్ళల్లో, హాస్టళ్ళల్లో వెళ్ళి పిల్లలందరూ కూడా అవగాహన కల్పించడం, అట్లాగే వీడీసీ సభ్యులతో కూడా మాట్లాడి ఆ ఊర్లో పరిస్థితులను వాళ్ళకి వివరించడం, వీడీసీ మీటింగ్లలో అటెండ్ అవ్వడం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేడీస్ మీటింగ్లలో అటెండ్ అవ్వడం, వాళ్ళకు కూడా వీటిపైన అవగాహన కల్పించడం. ఈ రకంగా అన్ని రకాలుగా అందరూ పాల్గొని ఈ జాతీయ కీటకజనిత వ్యాధులను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ జబ్బులను కట్టడి చేయొచ్చు అనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యేస్పీలు కానీ, మా సబ్ సెంటర్ ఏఎన్ఎంలు కానీ, మా ఆశా కార్యకర్తలు కానీ, మా సూపర్వైజర్స్ కానీ, వైద్యాధికారి కానీ వీళ్ళందరితో వీటిపైన వివరంగా సమీక్ష తీసుకోవడం జరిగిందండి. ఇంకా ఈ కార్యక్రమంలో వైద్య విస్తరణ అధికారులు కరిపె రవీందర్, శ్రవణ్ కుమార్, సలీం, పిహెచ్ఎన్ రాణి,
మోహిస్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. క్రీడలు శారీరకంగా మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తాయని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను గురువారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పథకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీల్లో జేఎన్సీ రుద్రూర్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల రుద్రూర్, టీజీఎంఎస్ బాలికల ఉన్నత పాఠశాల అంబం, ప్రాథమిక పాఠశాల సులేమాన్ ఫారం, కేజీబీవీ రుద్రూర్, జిల్లా పరిషత్ బాలుర పాఠశాల రుద్రూర్ విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా కాసుల బాలరాజ్ మాట్లాడుతూ క్రీడలు శారీరకంగా మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, గ్రామ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్ స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారం, పత్తి రాముస్వామి, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, పత్తి లక్ష్మణ్, షేక్ నిస్సార్, సోషల్ మీడియా కన్వీనర్ వడ్ల నరేష్, తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీఓ సురేష్ బాబు, ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవి కూడా పూర్తి చేసి ఇవాళ 2 లక్షల రుణమాఫీ పూర్తిగా ప్రతి వ్యక్తికి అందేటట్టు చేసేందుకు మరి దృఢ నిశ్చయంతో ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి చూస్తున్నాం. మరి మొన్న 500 రూపాయలు బోనస్ ఇస్తామంటే మరి ఖచ్చితంగా 500 బోనస్ ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి. ఏ రాష్ట్రం మొత్తం వ్యాపించాలని మనం చూస్తున్నాం. ఇక్కడనే మరి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకు ఖచ్చితంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం 5 లక్షల రూపాయలు. ఎందుకు చెప్తున్నామంటే మరి ఇన్ని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు కూడా గౌరవించాలా. సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు నిబంధనలను అతిక్రమించిన ఏ కళాశాలలపైనా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ హెచ్చరించారు. ఈ క్రమంలో నగరంలోని కాకతీయ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపల్, కార్యాలయ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు కార్యాలయ రిజిస్టర్లన్నీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలు దొరికినా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావితం చూపిస్తాయని జాగ్రత్తగా ప్రతి అంశాన్ని క్రోడీకరించాలని అన్నారు. విద్యార్థుల డేటాను సరిచేసుకునేందుకు, సబ్జెక్టులు మార్చుకునేందుకు, ఫోటో సంతకం తప్పిదం దొర్లితే సరిదిద్దుకోవడానికి ఇంటర్ బోర్డు మరో అవకాశం ఇచ్చిందని క్షుణ్ణంగా పరిశీలించి డేటాను కంప్యూటర్లో నిక్షిప్త చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు నిబంధనలను అతిక్రమించిన ఏ కళాశాలలపై అయినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ అన్నారు. కళాశాల ఆవరణతో పాటు తరగతి గదులను, ప్రయోగశాలలను కనీసం అవసరాల కల్పనపై పర్యవేక్షణ చేశారు. నియమ నిబంధనల ప్రకారం ఫైళ్ల నిర్వహణ, పాలనాపరమైన అనుమతులు, పరీక్ష ఫీజుల వసూలు, ఇతర అన్ని రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్, సిబ్బంది, అధ్యాపకులు హాజరయ్యారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సూచించిన మేరకు ప్రణాళికబద్ధంగా బోధన నిర్వహణ జరగాలని. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గల ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలను అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా విద్య, వైద్యారోగ్య, పౌర సరఫరాలు, సహకార పరిశ్రమలు తదితర శాఖల కార్యక్రమాలను సందర్శించి అధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలతో సామరస్యంగా వ్యవహరిస్తూ సంతృప్తికరంగా సేవలు అందించాలని హితవు పలికారు. కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఆయా శాఖల జిల్లా అధికారులున్నారు. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కాంతి సాయన్న మాట్లాడుతూ 3 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నాయని తెలిపారు. మొదటి రోజున
స్వామివారి ఊరేగింపు, పుణ్యవచనం, మహాగణపతి పూజ, గౌరీ పూజ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, మండపం పూజ. శనివారం నాడు స్వామివారి పంచామృత అభిషేకం, అలంకరణ, పుణ్యవచనం, గణపతి హోమం, నది జలాలతో స్వామివారి వసంతోత్సవ అలంకరణ, మధ్యాహ్నం స్వామివారి కళ్యాణోత్సవం, రథహోమం, సాయంత్రం రథోత్సవ కార్యక్రమం, ఆదివారం నాడు ఉదయం కర్మణ, పుణ్యవచనం, చక్రతీర్థం, నాగవల్లి డోలోత్సవంతో పాటు అన్నదాత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లా కొరుట్ల నుండి కామారెడ్డికి చెరుకు లోడులో అతివేగంగా వెళ్తున్న లారీ మెట్పల్లి పట్టణంలోని శాస్త్రి చౌరస్తాలో గల చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఢీకొంది. దీంతో విగ్రహం నేల కొరిగింది. దీంతో ఐలమ్మ విగ్రహం యొక్క కుడి చేతితో పాటు మెడభాగం పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందిన వెంటనే పోలీస్ స్టేషన్ సమీపంలోనే పోలీసులు లారీని పట్టుకున్నారు. మున్సిపల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీతో పాటు డ్రైవర్ పైన కేసు నమోదు చేశారు. అనంతరం సిఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో దెబ్బతిన్న ఐలమ్మ విగ్రహాన్ని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. బైన్స పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ విద్యార్థులు గ్రీన్ డే నిర్వహించారు. విద్యార్థులు గ్రీన్ కలర్ దుస్తులతో అలరించారు. పలు విద్యార్థులు గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ గురించి, వాటి వల్ల కలిగే ఉపయోగాలు, వాటి ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ లిస్ట్ పరిశీలనలో భాగంగా మండలంలోని అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఎంపీడీఓ మనోహర్ రెడ్డి ఆయా పార్టీ నాయకులకు ఓటర్ లిస్ట్, వివిధ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు గురించి తెలియజేశారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, తహసీల్దార్ రవీందర్ రావు, కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, బీజేపీ బాబురావు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి ఛానల్.